10వ తరగతి తెలుగు 5వ పాఠం జలియన్ వాలాబాగ్. కవి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈ జలియన్ వాలాబాగ్ సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశాన్ని మనం తెలుసుకుందాం. ఇది పద్యభాగానికి చెందినటువంటి పాఠ్యాంశం. పాఠ్యభాగ ఉద్దేశాన్ని పరిశీలిద్దాం. భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయటంలో భాగంగా వచ్చినటువంటి ఒక అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయటం, అంటే డయ్యర్ చేసినటువంటి దుర్మార్గపు చర్యను తెలియజేయటం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, భారతదేశానికి చెందినటువంటి వీరుల యొక్క శౌర్య పరాక్రమాలను విద్యార్థులకు చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని లేదా స్వాతంత్ర్య స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని, అంటే దేశం పట్ల భక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధులు వారు చేసినటువంటి ఆ కృషిని, వారి యొక్క జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి అని, అలాగనే త్యాగ నిరతిని, త్యాగం చేసేటువంటి గుణాన్ని పెంపొందింపచేయటం కోసం ఈ పాఠాన్ని 10వ తరగతిలో విద్యార్థులకు అందించడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. కవి పరిచయం. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. అంటే ప్రస్తుతం అది కాకినాడ జిల్లాగా ఉన్నది. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. వీరు ఉమర్ అలీ షా గారి తల్లిదండ్రులు. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా అంటే ఎంపీగా ప్రసిద్ధి చెందారు. వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలు రాశారు. ఈ నాటకాల పేర్లు అన్నమాట: మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలు. అలాగనే ఖండకావ్యములు, పద్య రచనలు అన్నమాట ఇవి. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైనటువంటి పద్య గ్రంథాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పథం మొదలైనవి వీరి గద్య రచనలు. పద్య రచనలు చేశారు, గద్య రచనలు చేశారు, అలాగనే నాటకాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పథం, పథం అంటే మార్గం మొదలైనటువంటి రచనలు చేశారు. వీరు ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. పండిట్, ఈయన బిరుదుల్లో పండిట్ ఒకటి, మౌల్వి అనేటువంటివి వీరి బిరుదులు, ఉమర్ అలీ షా గారి బిరుదులు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా. అందుకనే డాక్టర్ ఉమర్ అలీ షా అని మనం చెప్పుకున్నాం కదా. ఈ పాఠ్యాంశం వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఖండకావ్యములు అనేటువంటిది పద్య రచన అన్నమాట. మనం తరువాత ఖండకావ్యాలు అనేటువంటి ప్రక్రియను గురించి కూడా మనం తెలుసుకుందాం. జననం 28 ఫిబ్రవరి 1885, మరణం 23 జనవరి 1945. అంటే 19, 20 శతాబ్దాలకు చెందినవారు. అధిక భాగం 20వ శతాబ్దం. కాబట్టి 20వ శతాబ్దం ఆధునికులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రక్రియ ఖండకావ్యం. మహాకావ్యాల నుండి
రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం. మహాకావ్యాల నుండి ఏదైనా ఒక రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు, ఇది చాలా ముఖ్యమైనది, ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసిన దాన్ని ఖండకావ్యం అంటారు. ఇది పద్య రూపంలోనే ఉంటుంది. చారిత్రక ఘట్టాలను రాయవచ్చు, అందులో స్వీయ అనుభవాలుంటాయి, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యమే అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. అంటే తనకు తానుగా తన ఊహ నుండి పుట్టినదై తాను ఆశ్రయించిన పద్ధతి ఉంటుంది. అలాంటి ఆత్మాశ్రయ రీతిలో సాగుతుంది రచన. వస్తువులోనూ భావంలోనూ శైలిలోనూ నవ్యత అంటే కొత్తదనం ఉంటుంది. తీసుకున్న వస్తువులోనూ భావంలోనూ శైలిలోనూ అంటే రచనా విధానంలోనూ కొత్తదనం ఉంటుంది, నవ్యత ఉంటుంది. ఇది ఖండకావ్యం. సహజంగా తెలుగులో ఖండకావ్యాలు అనగానే మనకి జ్ఞప్తికి వచ్చే పేరు గుర్రం జాషువా గారు. చాలా అద్భుతమైన ఖండకావ్యాలను రచించారు. శ్మశాన వాటిక, శ్మశానం అనేటువంటి ఒక ఖండకావ్యం ఉంది, ఇంటర్మీడియట్లో వస్తుందన్నమాట అది. అలాగనే గిజిగాడు ఒక చిన్న పక్షి గురించి, భరతమాత, సాలెపురుగు, ఇలాంటి అనేకమైనటువంటి ఖండకావ్యాలను రచించడం జరిగింది. తీసుకునే వస్తువులోనూ భావంలోనూ శైలిలోనూ నవ్యత ఉంటుంది ఈ ఖండకావ్యాలలో. అది ఆత్మాశ్రయ రీతిలో ఉంటుందన్నమాట. అవి చారిత్రక ఘట్టాలు కావచ్చు, స్వీయ అనుభవాలు కావచ్చు, సన్నివేశాలను విడివిడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా కావచ్చు. అయితే మనకిక్కడ ఉమర్ అలీషా గారు మాత్రం చారిత్రక ఘట్టాన్ని తీసుకొని మనకి ఈ పాఠ్యాంశాన్ని, ఈ ఖండకావ్యాన్ని రచించారు. జలియన్ వాలాబాగ్ అనేటువంటిది చారిత్రక ఘట్టం కదా, కాబట్టి దాన్ని ఎంచుకొని మరి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఈ ఖండకావ్యాన్ని రచించడం జరిగింది. పాఠ్యాంశ నేపథ్యం. ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం అంటే ఈ పాఠ్యాంశానికంటే ముందు జరిగినటువంటి సంఘటనను నేపథ్యం అంటారు. ఈ నేపథ్యాన్ని తెలుసుకోవడానికంటే ముందు కాస్త సంక్షిప్త వివరణను, అంటే మరి కాస్త అధికమైనటువంటి వివరణను సంక్షిప్త రూపంలో నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అది తెలుసుకున్న తరువాత ఈ నేపథ్యం దగ్గరకు వద్దాం. భారతదేశ చరిత్రలో మాయని గాయం, బలవంతుని రక్తదాహం తీరని రోజు. ఒకే సంఘటనలో ఒకేసారి సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న విషాద ఘట్టం. నిరాయుధులైన సామాన్యులు డయ్యర్ అనే పిశాచానికి బలి అయిన సందర్భం. ఒక దేశభక్తుడిలో 21 సంవత్సరాల పగను రగిలించిన హృదయ విదారక రుధిర క్షేత్రం అదే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ సంఘటన జరిగి 100 ఏళ్లు గడిచినా భారతీయుల హృదయాలపై చెరగని రక్తపు మరకల చరిత్రగా మిగిలిపోయింది. పంచనదుల పంజాబులో రక్తపుటేరులు పారిన రోజు. స్వర్ణ దేవాలయ పట్టణంలో తుపాకీ గుండ్ల వర్షం ఎందుకు కురిసిందో, జలియన్ వాలాబాగ్ దురంతానికి అసలు కారణమేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాం. 1919 ఏప్రిల్ 13 భారత స్వాతంత్ర్య చరిత్రలో చీకటి రోజు. అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్లను ఏ విచారణ లేకుండా జైల్లోకి పంపించుట, విప్లవకారులు కోర్టును ఆశ్రయించే అవకాశం లేదు అని తెలియచేసే రౌలత్ చట్టానికి అంతకు ముందు అనగా 1919 మార్చి 10న అమల్లోకి తెచ్చారు ఈ చట్టాన్ని. నిరంకుశాగ్ని శాసనమైన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పౌరుషాల పురిటిగడ్డగా పేరొందిన పంజాబులో ఈ ఉద్యమానికి సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అనేవారు సారథ్యం వహిస్తున్నారు. బ్రిటిషు సైన్యం వారిని జైలుకు పంపించింది. వారిని విడుదల చేయాలని పంజాబ్లోని అమృత్సర్లో ఉద్యమం మరింత తీవ్రతరమయ్యింది. మరియు అదే సమయంలో పంజాబీయుల కొత్త సంవత్సరాది అయిన వైశాఖీ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. అంతకు 2 రోజులు ముందు అనగా ఏప్రిల్ 11న పంజాబులో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను అణిచివేయటానికి అప్పటి పంజాబ్ గవర్నర్ సర్ మైకేల్ ఓ డయ్యర్ అమృతసర్ సైనిక పటాలాల బాధ్యతను జనరల్ రెజ్నాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్కి అప్పగించారు. అలా అమృతసర్ వచ్చిన మరునాడే ఎలాంటి సభలు జరపవద్దంటూ పట్టణంలో తిరుగుతూ జనరల్ డయ్యర్ ప్రకటన చేశారు. పోలీసులు మాత్రం ఎలాంటి నిషేధ ఆజ్ఞలు జారీ చేయలేదు. సభా విషయం అధికారులకు తెలుసు. అయినా సభ వద్దని ఏ అధికారి కూడా
సభా నిర్వాహకులకు చెప్పలేదు. కనుక సాధారణ హెచ్చరికే అనుకున్నారు అందరూ. పైగా కొత్త అధికారి. దీంతో శాంతియుత నిరసనలు ఆపేది లేదని స్థానికులు తీర్మానించారు. అమృతసర్లో ఉన్న జలియన్ వాలాబాగును సమావేశానికి వేదికగా ఎంచుకున్నారు. అది పేరుకే తోట, కానీ ఒక విశాలమైన మైదానంలా ఉండి 3 వైపులా 2 అంతస్తుల భవనాల సముదాయం కలిగి ఇరుకైన మార్గం కలిగినది. మధ్యాహ్నం 3 గంటలకు సుమారు 20,000 మంది అక్కడ సమావేశమయ్యారు. వారిలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అధికంగా ఉన్నారు. ఎందుకంటే అది పండుగ సందర్భం కూడా కాబట్టి. ప్రధాన గేటు ప్రక్కన వేదికను ఏర్పాటు చేసి వక్తలు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. రౌలట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లులను విడుదల చేయాలని నినాదాలు చేస్తున్నారు. అంతలో అక్కడికి వచ్చాడు రాక్షసుడులా జనరల్ డయ్యర్. తన వెంట వచ్చిన సైన్యం జలియన్ వాలాబాగును చుట్టుముట్టింది. వెంటనే కాల్పులకు ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే బ్రిటిషు సైనికులు తుపాకుల నుండి గుండ్ల వర్షం కురిసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు 10ల సంఖ్యలో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తుపాకుల గుండ్లు శరీరాలను ఛిద్రం చేశాయి. ప్రశాంతమైన తోటంతా రుధిర సాగరమయ్యింది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తూ 3 వైపులా వెళ్లలేక తొక్కిసలాటలో అనేక మంది చనిపోయారు. ప్రధాన దారితో పాటు బయటకు వెళ్లేందుకు ఉన్న మరో ఇరుకు దారిని కూడా సైన్యం ఆక్రమించుకుంది. దాంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా అక్కడున్న అందర్నీ మట్టు పెట్టాలి అని అనుకున్నాడు జనరల్ డయ్యర్. కొందరు ఎటూ వెళ్లే దారి లేక అక్కడే ఉన్న బావిలో దూకి ప్రాణాలు రక్షించుకోవాలనుకుని ఎందరో మరణించారు. ఆ బావిలో నుండి ఆ సంఘటన తర్వాత గుట్టల కొద్ది శవాలను బయటకు తీశారు. 10 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. మొత్తం 1650 రౌండ్ల కాల్పులు. ఆ నెత్తుటి కోరల పిశాచి కరాల నృత్యం ఎంత భయంకరంగా ఉండేదో ఎవ్వరూ ఊహించజాలరు. ఏ ఒక్కరిని వదలొద్దని డయ్యరు పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఆదేశాలిచ్చాడు. సైనికులను తిట్టసాగాడు. దాంతో గుంపులోకి చొచ్చుకెళ్లి మరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు సైనికులు. ఆ తరువాత సైన్యం వెనుదిరిగింది. బాధితుల ఆహాకారాలు మిన్నంటాయి. ఆ మారణకాండలో 379 మంది చనిపోయారని ముందు అందరూ అనుకున్నారు. కానీ అంతకు మించి 3 రెట్లు, అంటే సుమారు 1200 మందికి పైగా చనిపోయారు. సుమారు 2000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఆ సమయంలో త్రాగటానికి గుక్కెడు నీళ్లు దొరక్క రక్తపు మడుగులోనే విలవిలలాడుతూ అక్కడే ప్రాణం వదిలారు కొందరు. ఆ తరువాత వైద్య సాయం అందక చనిపోయిన వారు ఇంకెందరో. ఈ హేయమైన రాక్షస చర్యను చాలా రోజుల పాటు పంజాబు ప్రభుత్వం తొక్కిపెట్టింది. కానీ ఈ సంఘటన తెలిసి యావత్ భారత జాతి నివ్వెరపోయింది. ఉద్యమ నాయకుల ఒత్తిడితో హంటర్ కమిషన్ను వేసింది. తలలు తెగి రక్తం ఏరులైన స్థితి. హాహాకారాలతో జనం పరుగులు. కళ్ల ముందే బుల్లెట్లకు బలైన వందలాది నిరాయుధులు, ముక్కుపచ్చలారని పసిపిల్లలు. నాటి పరిస్థితిని ప్రత్యక్ష సాక్షి గిరిధర్లాల్ వివరిస్తుంటే కమిషన్ సభ్యులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నరహంతకుడు జనరల్ డయ్యర్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నాడే తప్ప ఏమాత్రం పశ్చాత్తాప భావం కనిపించలేదు. అంతటి భయంకరమైన పని ఎలా చేశావు అని హంటర్ అడిగితే, అది భయంకరం కాదు, నేను భయంకర ధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చింది అని చెప్పాడు. మందుగుండు సామాగ్రి అయిపోయింది కాబట్టి 1650 రౌండ్లు మాత్రమే కాల్పులు జరపవలసి వచ్చింది. సరిపడా మందుగుండు ఉన్నట్లయితే ఏ ఒక్కరూ మిగిలేవారు కాదని తన రాక్షస స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు జనరల్ డయ్యర్. ఆ రాక్షస కాండకు మూలకారకుడు జనరల్ డయ్యరే అయినా నాటి పంజాబ్ గవర్నర్ సర్ మైఖేల్ ఓ డయ్యర్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఇటువంటి చర్యను ఆంగ్లేయులు సైతం ఖండించారు. అయితే బ్రిటిషు ప్రభువుల సభ అతని చర్యను సమర్థించింది. సామ్రాజ్యవాదులు డయ్యర్ చేసింది ఘనకార్యమంటూ 20,000 పౌండ్లు నిధి పోగు చేసి అతనికిచ్చారు. డిఫెండర్ ఆఫ్ ద బ్రిటిష్ అనే బిరుదుతో సత్కరించారు. ఆ తర్వాత 2 డయ్యర్లను ఇంగ్లాండ్కు పంపించారు బ్రిటిషు పాలకులు. ఇంతటి ఘాతుకానికి పాల్పడి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న జనరల్ డయ్యర్ తన అవసాన దశలో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి మాట పడిపోయి అనారోగ్యంతో 1927లో తన 62 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.
జనరల్ డయ్యర్ సాగించిన దమనకాండతో భారత జాతి రగిలిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ నైట్ హుడ్ బిరుదును త్యజిస్తూ వైస్రాయికి లేఖ రాశారు. వందలాది ఉద్యమకారుల ఊపిరి తీసిన జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్రోద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ఆ ఘటనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఉద్ధమ్ సింగ్ వంటి యువకులను సైతం గొప్ప దేశభక్తి గల యోధులను చేసింది. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం ప్రస్తావించాలి. ఇద్దరు డయ్యర్లు చేసిన నాటి దారుణమైన మారణకాండకు మరో ప్రత్యక్ష సాక్షి ఉద్ధమ్ సింగ్. జలియన్ వాలాబాగ్ ఘటన ప్రధాన సూత్రధారి మైకేల్ ఓ డయ్యర్ అని అతని మీద పగ పెంచుకుని 21 సంవత్సరాల పగతో రగిలి చివరకు ఇంగ్లాండ్ వెళ్లి తుపాకీతో అతనిని కాల్చి చంపి ఉరికొయ్యను ముద్దాడిన గొప్ప భారతీయ యుద్ధ యోధుడు ఉద్ధమ్ సింగ్. స్వాతంత్ర్య అనంతరం 1961 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగులో ఒక స్మారక స్తూపాన్ని భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇప్పటికీ జలియన్ వాలాబాగ్ ఆవరణ కట్టడాల గోడలపై ఉన్న బుల్లెట్ల గుర్తులు ఆనాటి రాక్షస కాండకు సాక్ష్యాలుగా ఈనాటికి దర్శనమిస్తాయి. కానీ ఈ ఘటన తర్వాత దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష మరింత పెరిగి దేశ దాస్య శృంఖలాలను తెంచడంలో జలియన్ వాలాబాగ్ ఒక ప్రత్యేక కారణమైన సంఘటనగా చరిత్రలో నిలిచింది. జై హింద్. నేపథ్యం: భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. ఏది భారతదేశ స్వాతంత్ర చరిత్ర మొత్తంలో జలియన్ వాలాబాగ్ అనేటువంటి దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ అనేటువంటిది ఒక ఉద్యానవనం, ఒక తోట. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునేటువంటి వైశాఖి అనేటువంటి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగులో బహిరంగ సభ జరుపుకోవడంతో అక్కడకు చేరుకున్నారు. అక్కడ జలియన్ వాలాబాగులో బహిరంగ సభ జరుగుతుండటంతో ప్రజలందరూ అక్కడికి చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై, అంటే ఆయుధాలు లేనటువంటి ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు. అంటే ప్రాణాలను రక్షించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి ప్రాంతం అన్నమాట. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం. మొదటి పద్యం: పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులన్ పట్టి డయ్యరు పిశాచము జలియన్ వాలాబాగులో దూరి వధించెన్. తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృదయద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జలియన్ వాలాబాగులో దూరి వధించే. పౌరులంటే ఆ పట్టణంలో నివసించేటువంటి వ్యక్తులు. శస్త్రశాస్త్రముల, శస్త్రము అంటే అర్థం ఆయుధం అని అర్థం. శాస్త్రము అంటే ఒక వివరించేటువంటి పుస్తకం. శాస్త్రము అంటే ఒక పద్ధతి కలిగినటువంటి పుస్తకం అని అర్థం. ఒక నియమాన్ని తెలియజేసేదాన్ని శాస్త్రం అంటారు. శస్త్రశాస్త్రములు అంటే ఆయుధాలను
ఎలా ప్రయోగించాలో తెలియజేసేటువంటి శాస్త్రం. సహజంగా పోలీసులకు కానీ, మిలిటరీ వారికి కానీ వారి యొక్క ఆయుధాలను ఎలా పట్టుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా గురిపెట్టాలి అని తెలియజేసేటువంటి శాస్త్రాలు ఉంటాయి కదా. అలాగనే పౌరులు అక్కడ జలియన్వాలాబాగులో ఉన్నటువంటి ఆ పౌరులు శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారు, అంటే ఆ ఆయుధాలు పట్టుకోవటమే చేతగానటువంటి, తెలియనటువంటి, ఆ పద్ధతులు నేర్వనటువంటి వారు అలాంటి సాధు సంసారుల పట్టి, అలాంటి సాధు స్వభావం కలిగిన మంచివారైనటువంటి సాధు స్వభావం కలిగినటువంటి వారిని పట్టుకొని డయ్యరు పిశాచము, డయ్యరు అనేటువంటి ఆ ఆంగ్ల పిశాచము, అభేదం చెబుతున్నాడు, రూపక సమాసం మరియు రూపక అలంకారం. డయ్యరు పిశాచము జలియన్వాలాబాగులో దూరి వధించటం అంటే చంపడం. జలియన్వాలాబాగులో ఆ యొక్క సభ జరుగుతున్న ప్రదేశంలోకి వెళ్ళి డయ్యరు అనేటువంటి ఆ పిశాచము ఆయుధాలను పట్టుకోవటమే తెలియనటువంటి అమాయక ప్రజలను వధించాడు, చంపాడు. తద్రుధిర దుఃఖ సముద్రము, దుఃఖ సముద్రము రూపక సమాస పదం. తద్రుధిర, రుధిరము అంటే రక్తం అని అర్థం. తద్రుధిర ఆ ఎర్రని రక్తం, రక్తమయమైనటువంటి ఆ ప్రదేశమంతా కూడా దుఃఖ సముద్రము, అటువంటి దుఃఖ సముద్రము, దుఃఖమనడి సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. భారతీయుల యొక్క హృదయ ద్వారాల దగ్గరకు వచ్చి అగ్నివలే, అగ్నిలాగా, వలే అంటే ఉపమాలంకారం, మనం గత తరగతిలో చెప్పుకున్నాం. అగ్నివలే జ్వాలలు వీచుచున్నది. ఏమిటి అగ్నివలే జ్వాలలు వీచుచున్నది? రుధిర దుఃఖ సముద్రము. ఒకసారి మరలా భావాన్ని పరిశీలిద్దాం. ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలియన్వాలాబాగులో వేడుకకు సమావేశమయ్యారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇదే విషయాన్ని. ఇదే అదునుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు. సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకులను తన సైనికులచే కాల్చి చంపించాడు. ఆ రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది. అది అక్కడి వారి హృదయాంతరాల్లో అగ్నిలాగా మంటల్ని రేపుతూ ఉన్నది. తరువాత 2వ పద్యం. యూరపు దేశమెక్కడా, యూరపు దేశమెక్కడా, అలహూణ కిరాట పుళిందులేడా, ఆ ఘోర రణంబునందు అరులన్ కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులొక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. సితజాతికి నీతి ఎటంచు ఉన్నదే, సితజాతికి నీతి ఎటంచు ఉన్నదే. యూరపు దేశమెక్కడ, అలహోణ కిరాట పుళిందులేడ. యూరప్ దేశం అనేటువంటిది అంటే ఇంగ్లాండ్ దేశం, బ్రిటిష్ దేశం యూరప్ ఖండంలో భాగం. అలాంటి ఆ ఇంగ్లాండ్ దేశం ఎక్కడ? అలా హోణ కిరాట పుళిందులేడ. హోణ అంటే ఇది దేశీవాచకం, అంటే దేశం అని చెప్పడం కోసం ఉపయోగించేటువంటి దేశ విశేషాన్ని హోణ అంటారు. కిరాట, కిరాట అంటే వ్యాపారి అని అర్థం. కిరాట అంటే వ్యాపారి. సహజంగా మనం భారతదేశంలో వ్యాపారం చేసేటువంటి వారు మనం చెప్పుకుంటుంటాం కదా, వైశ్యులు అంటుంటాం, కోమటి అని. అలా వ్యాపారం చేసేటువంటి కిరాట పుళిందులేడ. పుళిందులు, మనం ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పుళిందులు అంటే ఒక బోయ జాతికి చెందినవాడు అని అర్థం. అంటే ఒక జాతి బోయవాడిని పుళిందు అనే పేరుతో పిలుస్తారు. ఏమిటి అతను చేసేదంటే, అతనికి ఇతర భాషలు తెలియదు, అడవుల్లో నివసిస్తాడు, అంటే ఆటవిక జాతి, మరియు సంచార జీవనం చేస్తూ ఉంటాడు. వృత్తి ఏమిటంటే
క్రూర స్వభావం కలిగి జంతువులను అంటే జీవహింస చేస్తూ ఉండేటువంటి వాడనమాట. పులిందుడు అంటారు. జాగ్రత్తగా గమనిస్తే అలీషా గారు ఇక్కడ యూరప్ దేశం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాడిని ఉపయోగించిన పదజాలం జాగ్రత్తగా గమనించండి. హోణ కెరాట పులిందులు ఏడా అంటే వ్యాపారం కోసం ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆ క్రూర స్వభావం కలిగినటువంటి బ్రిటిషు వాడెక్కడ, యూరప్ దేశం ఎక్కడ, బ్రిటిషు వాడెక్కడ, ఆఘోర రణంబునందు అరులన్ కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులు ఒక పాటే. పోలిక చెబుతున్నాడనమాట. ఆఘోర రణంబునందు, ఘోరమైనటువంటి రణంబునందు, రణం అంటే యుద్ధం, ఘోరమైనటువంటి యుద్ధం నందు అరులన్, అరులు అంటే శత్రువులు అని అర్థం. అరులను కూల్చి అంటే శత్రువులను నశింపచేసి జయధ్వజమెత్తిన, ధ్వజము అంటే జెండా, పతాకం అని అంటారు. జయధ్వజం అంటే విజయ పతాకాన్ని ఎత్తినటువంటి మా భారత వీరయోధులు ఒకపాటే. మా భారత వీరయోధులతో వారు సరితూగుతారా? ఎవరు? యూరప్ దేశానికి చెందిన కిరాతకులైనటువంటి ఆ వ్యాపారానికి వచ్చి మోసం చేసే స్వభావం కలిగిన బ్రిటిషు వారు మా యొక్క భారతీయ యోధులతో సమానమవుతారా? వారితో వారిని పోల్చవచ్చా? పోల్చలేం కదా. నిరంకుశ శాసనాగ్ని, నిరంకుశ శాసనాగ్ని, నిరంకుశమైనటువంటి, నిరంకుశము అంటే కఠినమైనటువంటి విధానం, నిరంకుశులు అంటే కఠినాత్ములు అని అర్థం. కఠినమైనటువంటి విధానాన్ని అనుసరించి శాసనాగ్ని, అంతకుముందు మనం నేపథ్యంలో చెప్పుకున్నాం. శాసనాగ్ని ఏమి శాసనం చేశారు? రౌలట్ అనేటువంటి రౌలట్ శాసనాన్ని చేశారు. ఆ రౌలట్ శాసనం అగ్ని వంటిది. శాసనాగ్ని సంస్కారము చేసినారు అంటే రౌలట్ చట్టం అనే పేరుతో భారతీయులను కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, అణిచివేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. సిత జాతికి, సిత అంటే శ్వేత వర్ణం అని అర్థం. శ్వేత, శ్వేత అంటే తెల్లని అని అర్థం. సిత జాతి అంటే తెల్ల జాతి అంటే బ్రిటిషు వాడికి నీతి అటంచు ఉన్నదే, నీతి అనేటువంటిది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. పువ్వు గుర్తేసినటువంటి ముఖ్యమైన పద్యంగా దీన్ని భావించండి. యూరప్ దేశం ఎక్కడా? మనం చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుందని భావిస్తాను. యూరప్ దేశం ఎక్కడ? అలహోణ కిరాట పులిందులేడ ఆఘోర రణంబునందు. అంతకుముందే మొదటి ప్రపంచ యుద్ధం కూడా జరిగి మరి భారతీయ సైనికుల యొక్క వీరత్వం, పరాక్రమం ఆ యుద్ధంలో ప్రదర్శించబడింది. ఆఘోర రణంబునందు అరులను కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీరయోధులు ఒకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు. నిరంకుశమైన శాసనాలతో ఆ అగ్నితో సంస్కారం చేసినారు, అగ్నితో మమ్మల్ని కాల్చివేసినారు. శితజాతికి, ఆ శ్వేతజాతికి, తెల్ల జాతికి నీతి అనేటువంటిది ఏమైనా ఉన్నదా? లేదు కదా అనేది ఈ పద్యం యొక్క భావం. మూడవ పద్యం. రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన దానికి అంకుగా, రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన దానికి అంకుగా, గాలము మీన జాలమునకై వనరించిన రీతి హోణ భూపాలు రొసంగినారు. పరిపంతి నృపాలురు నవ్వునట్టులా అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దానికి అంకుగా. రౌలటు శాసనంబు మనం చెప్పుకున్నాం. రౌలట్ శాసనం అనేటువంటిది అంటే
ఆ, భారతీయ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచడం కోసం ఏర్పాటు చేసినటువంటి శాసనం అన్నమాట. ఆ శాసనాన్ని మరి బ్రిటిష్ కౌన్సిల్ ఆమోదించింది. అలాంటి శాసనం అంటే ఏ విచారణ చేయకుండానే భారతీయ ఉద్యమకారులను జైలుకు పంపించవచ్చు. వారు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేకుండా అంటే కోర్టును ఆశ్రయించడానికి కూడా అవకాశం లేని చట్టం అన్నమాట. అలాంటి రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దానికి అంకుగా అంటే రౌలటు శాసనాన్ని తీసుకురావటంలో వారు గెలుపొందారు. ఆ సమరంబున గెలిచిన దానికి గుర్తుగా మరి ఆ శాసనాన్ని ప్రయోగించడం కోసం గాలము మీనజాలమునకై వనరించిన రీతి, రీతి అన్న భంగినన్న వలే అన్న ఓలే అన్న ఒకటే ఉపమాలంకారము. గాలము మీనజాలమునకై వనరించిన రీతి అంటే మీనం అంటే చేపలు పట్టడానికి, చేపల సమూహాన్ని పట్టడానికి గాలం వేస్తే ఏ విధంగా దానికి చేప చిక్కుకొని తన ప్రాణాలను కోల్పోతుందో అలా గాలము మీనజాలమునకై వనరించిన విధంగా ఆ రీతిగా హోణ భూపాలురు. ఎవరు ఇక్కడ హోణ భూపాలుడు? జనరల్ డయ్యర్. ఆ బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ వసంగినారు పరిపంతి నృపాలురు నవ్వునట్టుల. పరిపంతి నృపాలురు నవ్వునట్టుల అంటే ఆంగ్లేయులకు భారతదేశంలోనే కొందరు తొత్తులుగా మారినటువంటి సామంతరాజులున్నారు. వారు నవ్వుతూ ఉన్నారు. శత్రు సామంతరాజులు ఈ చర్యను చూసి నవ్వుతున్నారు. అయ్యో లవమైన ప్రేమ మగునోయి, కొంచెమైన భారతీయుల పట్ల ఈ బ్రిటిషు వారికి ప్రేమ ఉన్నదా? కృతజ్ఞత వేరయున్నదే. కృతజ్ఞత కాకుండా మరింకేమున్నది? ఇక్కడ ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. మనందరికీ తెలిసినటువంటి పదం కృతజ్ఞత. కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలును మరిచిపోకుండా ఉంటే దాన్ని కృతజ్ఞతాభావం అంటారు. కానీ కృతజ్ఞత అనే దానికి వ్యతిరేక పదం కృతజ్ఞత. అంటే చేసిన మేలును మరిచిపోవడాన్ని కృతజ్ఞత అంటారు. ఈ బ్రిటిషు వారికి భారతీయుల పట్ల ఏమాత్రం ప్రేమభావం లేదు కదా. వీరికి ఎంతో సహకరించేటువంటి వీరి పట్ల, భారతీయుల పట్ల కృతజ్ఞత కాక వీరికి వేరొక భావం లేదు. ఒకసారి పద్యభావాన్ని పరిశీలిద్దాం. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిషు వారు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలముల ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగులో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశాడు. దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు. అయ్యో ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు. ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది? ఇది ఈ పద్యభావం. తర్వాత 4వ పద్యం. యూరపు దేశము అట్టిటులబూగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణపాండితి వైరులన్ చీల్చి రక్త సిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెల్కొల్పినప్పుడు ఈ దారుణం ఎచ్చన్ తద్రుధిరధారలు భోరునన్ పొర్లి పారగన్. తద్రుధిరధారలు భోరునన్ పొర్లి పారగన్. యూరపు దేశము అట్టిటుల ఓగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణపాండితి వైరులను చీల్చి. యూరపు దేశము అట్టిటులన్ ఓగగా అటు ఇటు ఊగిపోయిందట. అంటే చలించిపోయింది, భయపడిపోయింది. ఎవరు? యూరపు దేశము అంటే ఇంగ్లాండ్ మాత్రమే కాదు, యూరపు ఖండమంతా కూడా భారతీయుల యొక్క శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి, భారత వీరులైనటువంటి వారి యొక్క శౌర్య పరాక్రమాలను చూసి యూరపు దేశమంతా కూడా భయభ్రాంతులు చెందింది. రణపాండితి, భారత వీరులైనటువంటి వారి యొక్క రణ పాండితి, పాండితి అంటే నైపుణ్యం,
రణపాండిత్ అంటే యుద్ధ నైపుణ్యం. భారత వీరుల యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి వైరులను చీల్చి, వైరులు అంటే వైరి అంటే శత్రువు అని అర్థం. వైరి అంటే శత్రువు. వైరులను చీల్చి, శత్రువులను చీల్చి చెండాడి రక్తసిక్తారుణమూర్తులై, రక్తసిక్తారుణమూర్తులై అంటే రక్తసిక్తమైనప్పుడు నిజ జయధ్వజముల్ నెలకొల్పి, ధ్వజము అనే పదం మరలా వచ్చింది. ధ్వజము అంటే జెండా. నిజ జయధ్వజముల్, నిజమైనటువంటి జయధ్వానాలు పలుకుతూ నెలకొల్పినప్పుడు ఈ దారుణ మెచ్చన్, ఎచ్చన్ అంటే ఎక్కువ అవుతుంది, అధికమవుతుంది, హెచ్చవుతుంది. ఈ దారుణ మెచ్చన్, ఈ రక్తపాతం ఇంకా మితిమీరుతుండగా, అధికమవుతుండగా తద్రుధిర, రుధిర అనే పదం మరలా వచ్చింది. రుధిరం అంటే రక్తం. త్రిపులార్ అనే దాంట్లో కూడా అదే కదా, రుధిరం, రౌద్రం, రణం అని. రుధిరం అంటే రక్తం. రుధిర ధారలు భోరున పొర్లిపారగన్, రుధిర ధారలు ఆ ప్రదేశమంతా, జలియన్వాలాబాగు ప్రాంతమంతా రక్తసిక్తమైపోయింది. పద్యభావాన్ని పరిశీలిద్దాం. భారత వీరుల శౌర్య పరాక్రమాలతో లండన్ మాత్రమే కాక యావత్ ఐరోపా ఖండమంతా కూడా భయంతో వణికిపోయింది. భారతీయ వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ ఇరుపక్షాల వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా, ఆ రక్తపాతం మితిమీరుతుండగా, జయధ్వానాలు మారుమోగుతుండగా, జెండాలు రెపరెపలాడుతుండగా అక్కడి వారి రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. జలియన్వాలాబాగు ప్రాంతమంతా రక్తంతో తడిసి ముద్దయింది అని ఈ పద్యం యొక్క భావం. తరువాత 5వ పద్యం పువ్వు గుర్తేసిన పద్యం ముఖ్యమైనదిగా భావించండి. ప్రళయపయోధముల్ కురియుబంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా, దేహ పంజరముడిల్లగ జల్లెడ రీతి మార్చినన్. ప్రళయపయోధముల్ కురియుభంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదరా, దేహ పంజరముడిల్లగా జల్లెడ రీతి మార్చినన్. సొలసియు ఇస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్, బలవత్ అరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ఈ భారత వీరుడు బలవత్ అరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయ పయోధముల్ కురియు భంగి, భంగి అన్న 3వ పద్యంలో రీతి అని వచ్చింది, 2 ఒకటే. ప్రళయ పయోధముల్ కురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదరా, దేహ పంజరములుడిల్లగ జల్లెడ రీతి మార్చినన్. ప్రళయ పయోధముల్, పయోధము అంటే మేఘము అని అర్థం. పయోధములంటే మేఘములు అని అర్థం. ప్రళయకాలంలో వచ్చేటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి మేఘములు. ఆ మేఘములు వర్షించినట్లుగా, కురియటం అంటే వర్షించినట్లుగా. ఫరంగి పిరంగి గుండ్ల, ఫరంగి అంటే బ్రిటిష్ వారిని పూర్వం భారతదేశంలో ఫరంగివాడు అంటారు. ఫరంగి అంటే ఫిరంగివాడు అని అర్థంలో. బ్రిటిష్ వారు ప్రయోగించినటువంటి ఆ ఫిరంగి గుండ్లు గుండెలదరా, గుండెలు అదిరిపోయేటట్లుగా, దేహ పంజరముడిల్లగా జల్లెడ రీతి, జల్లెడ రీతి, జల్లెడంటే రంధ్రాలు ఉండేటువంటిది. దేహ పంజరము, శరీరాలన్నీ కూడా ఆ ఫిరంగి గుండ్ల ధాటికి శరీరాలన్నీ జల్లెడవలే అంటే రంధ్రాలు పడిపోయి, ఆ ఫిరంగి గుండ్లు శరీరాన్ని చీల్చుకుంటూ వెళితే జల్లెడ మాదిరిగా తన శరీరాలన్నీ కూడా ఆ జలియన్వాలాబాగులోని అక్కడ ఉన్నటువంటి ఆ సాధు స్వభావుల శరీరాలన్నీ జల్లెడ రీతిగా మారిపోయాయి. సొలసియు ఇస్సురుస్సురని, ఇస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్.
అంత శరీరాలన్నీ కూడా జల్లెడ రీతిగా ఫిరంగి గుండ్లతో బాధించబడినా సరే, సొలసియు అలసిపోయినా సరే, ఇస్సురుస్సురని సృక్కడు. సృక్కడు అంటే భయపడడు. ఇస్సురుస్సురుమంటూ అంటే నిట్టూర్పులతో ఉంటాడే కాని భయపడడు. చిక్కడు వైరి చేతికిన్. వైరి అంటే మరలా వచ్చింది శత్రువు అని అర్థం. శత్రువుల చేతికి మాత్రం చిక్కడు, భయపడడు. బలవత్ అరిప్రభంజనుడు. అరి అనే పదం కూడా శత్రువు అని అర్థమే. అరి అంటే శత్రువు. బలవత్ అరిప్రభంజనుడు. బలవంతులైనటువంటి శత్రువులకు సైతం విధ్వంసకారుడుగా ఉండేటువంటి, ప్రభంజనుడుగా ఉండేటువంటి వాడు భారత వీరుడు. ఇంకా ఇన్ని మాటలు ఎందుకు ఆయన గురించి చెప్పడం అని ఈ పద్యం యొక్క భావం. 6వ పద్యం. ఆహారంబునకు అంగలార్పడు, రణ వ్యాపార పారాయణుండై, హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి, సందేహం బంధక ఆత్మరక్తములికించెన్ భారతీ సైనికుండు. ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై. ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై. ఆహారంబునకు అంగలార్పడు, రణ వ్యాపార పారాయణుండై, హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి, సందేహం బంధక ఆత్మరక్తములికించెన్. ఆహారంబునకు అంగలార్పడు. ఆహారం కోసం అంగలార్పడు, బాధపడడు. ఆహారం కోసం బతిమలాడడు, ఆహారం కోసం బాధపడడు. రణ వ్యాపార పారాయణుండై. రణము అంటే యుద్ధం. యుద్ధరంగంలో రణ వ్యాపార పారాయణుండై అంటే యుద్ధం చేయడంలో ఎంతో శ్రద్ధ కలిగి, యుద్ధం చేయాలనేటువంటి ఆ విధి నిర్వహణను మరిచిపోనటువంటి వాడై ఉంటాడు. హర్యక్షమురీతి. జాగ్రత్తగా గమనించండి. హర్యక్షము, ఇందులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి హరి, రెండవది అక్షము. రీతి అంటే మనకి గత 3 పద్యాల్లో కూడా వచ్చింది. వలే అని అర్థం, ఉపమాలంకారం. హర్యక్షము రీతి. హరి అనే పదానికి నానా అర్థాల్లో సింహము అనేటువంటి అర్థం కూడా ఉంది. హర్యక్షమురీతి అంటే సింహంలాగా అని అర్థం. సింహం వలె వైరి. వైరి అంటే చెప్పుకున్నాం కదా, శత్రువులు. వైరి గజ కుంభానీకముల్ చీల్చి. గజము అంటే ఏనుగు. వైరి గజ కుంభానీకముల్ చీల్చి, శత్రువులనేటువంటి ఆ ఏనుగుల యొక్క కుంభస్థలాన్ని చీల్చేటువంటి సింహంలాగా. జాగ్రత్తగా గమనించండి. గజము అంటే ఏనుగు, వైరి అంటే శత్రువు. శత్రువులు అనేటువంటి ఏనుగుల యొక్క, అంటే శత్రువు అనేది ఏనుగుల యొక్క కుంభస్థలాన్ని చీల్చేటువంటి సింహంలాగా రణ వ్యాపార పారాయణుండై, యుద్ధ రంగంలో ఎప్పుడూ శ్రద్ధ కలిగిన వాడై ఉంటాడే తప్ప ఆహారం కోసం బాధపడడు, అంగలార్పడు. సందేహం బంధక అంటే ఎలాంటి సందేహం అనేటువంటిది, అనుమానం అనేటువంటిది ఏమీ లేకుండా, అంటే శక్తి వంచన లేకుండా ఆత్మరక్తమొలికించెన్. ఆత్మరక్తము, తన యొక్క రక్తాన్ని ఒలికించి, తన రక్తాన్ని చిందించి భారతీయ సైనికుండు. అలా తన రక్తాన్ని చిందించి పోరాటం చేసేవాడే భారతీయ సైనికుండు. ఇప్పటికీ మన దేశంలో హిమాలయ పర్వతాలలో కానీ భారతదేశం యొక్క సరిహద్దులు అన్నిటి యందు భారతీయ సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తూ, తమ రక్తాన్ని ఒలికిస్తూ, వారికి ఉన్నదేదో తిని యుద్ధమనే పనిలో శ్రద్ధ కలిగి సింహం వలె శత్రువులను చీల్చి చెండాడేటువంటి స్వభావం కలిగిన వారు మన భారతీయ సైనికులు.
అదే విధానాన్ని జలియన్ వాలాబాగులో కూడా కవి అప్పటి స్థితిని గుర్తు చేస్తున్నాడు ఉమర్ అలీ షా గారు. ఆహా, ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై. ఆంగ్ల కిరీట రక్షణ, ఆంగ్ల కిరీటము, కిరీటం అంటే అధికారం అని అర్థం. ఆంగ్ల కిరీట రక్షణ, ఆంగ్లేయుల యొక్క అధికారాన్ని, వారి అధికారాన్ని రక్షించడం కోసం. అంటే బ్రిటిష్ వారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కదా, అంటే సూర్యుడు ఉన్న ప్రతి చోట వారి యొక్క సామ్రాజ్యం ఉంది. అంత విస్తారమైన ఆ ఆంగ్ల అధికార రక్షణకై సముద్యద్భక్తి సంయుక్తుడై భక్తితో తను చేయవలసిన విధిని నిర్వర్తించేటువంటి వాడు. ఆంగ్లేయుల అధికారాన్ని రక్షించడం కోసం భారతీయ సైనికుడు వారి అధికారాన్ని రక్షించడం కోసం భక్తి శ్రద్ధలతో తమ యొక్క విధులను నిర్వర్తించేవాడు. ఆహారం లేదని బాధపడడు, యుద్ధంలో ఏమరపాటు లేనటువంటి వాడు. సింహం వలె శత్రువుల యొక్క కుంభస్థలాన్ని చీల్చేటువంటి వాడు. తన రక్తాన్ని ఒలికించైనా సరే ఆంగ్లేయుల అధికారాన్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసేటువంటి వాడు ఒకప్పుడు బ్రిటిషు వారి పాలనలో ఉన్న భారతీయ సైనికుడు. తరువాత 7వ పద్యాన్ని పరిశీలిద్దాం. 7వ పద్యం శేషపద్యం. ఇది భారతీయ సైనికుల యొక్క లక్షణాలను తెలియజేసేటువంటి చక్కటి పద్యం. డాక్టర్ ఉమర్ అలీ షా గారు అద్భుతంగా వర్ణించాడు ఈ పద్యంలో భారతీయ సైనికుల యొక్క పరాక్రమాలను. ఒకసారి పరిశీలిద్దాం. ఒకచోట నీహార నికరం పురాలపై పవళించు రణము రేబవలు సలిపి ఉన్న చోతిని ఉన్న ఉదకముల్ త్రావి జీవించున్ పోరును వినిర్జించుచుండు ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరి వంకలకుంచనడు అగ్నిగోళములకున్ ఆహుతియగుగాని వెన్నిచ్చి పారడే ఏ వేళకాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరుల్ భారతీయులు వట్టి సేవకులటంచు చెప్ప నోరాడనేని విదేశీయులారా. ఓ విదేశీయులారా, భారతీయులు వట్టి సేవకులటంచు చెప్ప నోరాడనేని విదేశీయులారా. ఒకచోట నీహార నికరంపురాలపై పవళించు రణము రేపవలు సలిపి. రేపవలు ద్వంద్వ సమాస పదం, రేయి మరియు పగలు. ఒకచోట నీహార నికరంపురాలపై, నీహారము అంటే మంచు అని అర్థం. తుహినము లేదా హిమం అని కూడా అంటారు. హిమాలయ పర్వతం అంటాం కదా, హిమం అంటే మంచు. నీహారం అన్నా మంచే. ఒకచోట నీహార నికరంపురాలపై పవళించు, పవళించడం అంటే నిద్రించడం. ఒక్కొక్క చోట మంచు రాళ్ల మీద నిద్రపోతాడు. రణము రేబవలు సలిపి, రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అలసిపోయి మంచు కొండలపై, మంచు రాళ్లపై నిద్రిస్తాడు భారతీయ సైనికుడు. ఉన్నచో తిని ఉన్న ఉదకముల్ త్రావి. ఉదకముల్ అంటే, ఉదకము అంటే నీరు అని అర్థం. ఉన్నచో తిని ఉన్న ఉదకముల్ త్రావి అంటే దొరికినటువంటి నీటిని తాగి, ఉన్నది తిని ఉన్నటువంటి నీళ్లు త్రాగి జీవించు, పోరును వినిర్జించుచునుండు. యుద్ధం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు. ఉన్న ఆహారం ఏదో తింటాడు, ఉన్నటువంటి నీళ్లను పానము చేసి తాగి యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆసవపాన దుర్వ్యసనా సంసక్తుడై, ఆసవపాన దుర్వ్యసనా సంసక్తుడై, దుర్వ్యసనాలకు అంటే చెడ్డ అలవాట్లకు, మత్తు పానీయాలు మొదలైనటువంటి చెడ్డ అలవాట్లకు
ఆసక్తుడై, ఆసక్తి లేనివాడై, ఆసక్తి కలవాడై ఉండడు. అది ఇక్కడ అర్థం. దుర్వ్యసనా సంసక్తుడై, దుర్వ్యసనాలకు ఆసక్తి లేనివాడై గతిమాలి వైరివంకలకు జనడు. గతిమాలి, మార్గం తప్పి, దారి తప్పి వైరి వంకలకు చనడు, శత్రువు వైపు వెళ్ళడు, శత్రువుకు దాసోహమవ్వడు, వ్యసనాలకు లోను కాడు. అగ్నిగోళములకు ఆహుతియగుగాని, అగ్నిగోళములకు, అగ్నికి ఆహుతి అవుతాడే కానీ, అగ్నికి బలైపోతాడే కానీ, వెన్నిచ్చి పారడేని ఏ వేళగాని. వెన్ను అంటే వెన్నుపూస అని అర్థం. మనిషికి వెనుకో వైపు నుండేటువంటిది వెన్నుపూస. ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటే, ఇద్దరు పోరుతూ ఉంటే, ఒక వ్యక్తి ఎదుటివాడికి వెన్ను చూపాడు అంటే దాని అర్థం ఏమిటంటే పారిపోతున్నాడు అని. ఇది ఒక జాతీయం. వెన్ను చూపటం అనేటువంటిది అంటే పారిపోవడం అని అర్థం. వెన్ను చూపడం అంటే వెన్నిచ్చి పారడేని ఏ వేళ కాని, అగ్నికైనా ఆహుతి అవుతాడే తప్ప పారిపోడు, భయంతో యుద్ధం నుంచి వెనుదిరగడు. అలాంటి వాడు భారతీయ సైనికుడు. అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు ఒట్టి సేవకులటంచు చెప్పనూరాడనేని విదేశీయులారా. అలాంటి శౌర్య పరాక్రమాలను వెచ్చించి గొప్ప విజయాన్ని ఆర్జించి అంటే సంపాదించి, పొంది అని అర్థం. గొప్ప విజయాన్ని పొంది వచ్చినటువంటి ఈ భారతీయ వీరులు కేవలం ఒట్టి సేవకులు, కేవలం సేవ చేసేటువంటి వారు, సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది? ఓ విదేశీయులారా, ఓ బ్రిటిషు వారులారా, ఓ తెల్ల జాతీయులారా అని ఈ పద్యం యొక్క సారాంశం. ఒకసారి భావాన్ని గమనిద్దాం. ఓ ఆంగ్లేయులారా, యుద్ధం చేసేటప్పుడు భారతీయ వీరులు ఒక్కొక్కసారి దట్టమైన మంచురాళ్లపై రాత్రింబగళ్ళు నిద్రించవలసి వస్తుంది. అలా నిద్రిస్తారు. ఆహారం ఉంటే తింటారు, లేకపోతే నీళ్లు తాగి జీవిస్తారు. యుద్ధంలో విజేతగా నిలుస్తారు. మత్తు పానీయాలు వంటి చెడు అలవాట్లకు ఏమాత్రం ఆసక్తి లేనివారై దారి తప్పి శత్రువుల వైపుకు వెళ్ళరు, శత్రువులకు దాసోహం అని అనరు. అవసరమైతే అగ్నికి ఆహుతైనా అవుతాడేమో కానీ ఏ సమయంలోనైనా యుద్ధంలో వెన్ను చూపడు, వెనుతిరిగి పారిపోడు. అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన గొప్ప వీరులైన భారతీయులను కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది అని డాక్టర్ ఉమర్ అలీషా గారు చాలా చక్కగా అద్భుతమైనటువంటి భావాన్ని ఈ పద్యంలో వ్యక్తం చేశారు. 8వ పద్యం. ఈ పద్యాన్ని చదువుకుందాండి. ఈ అఘము ఊరికే విడువదు, ఈ విపరీతము దారుణంబు, ఏదో ఒకనాడు చండి ఇలుదూరి మహాప్రళయంబులీలన్ రాజేయును, భారతీయుని ఎడజేసిన పాప ఫలంబు మీకు, కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. ఈ అఘము ఊరికే విడువదు, ఈ విపరీతము దారుణంబు. ఈ అఘము ఊరికే విడువదు. అఘము అంటే పాపం అని అర్థం. అఘము అంటే పాపం, దుష్టత్వం. ఈ పాపం మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదు. విపరీతము దారుణంబు, విపరీతము దారుణంబు. ఇంతమంది భారతీయులను చంపినటువంటి ఈ విపరీతమైనటువంటి, ఈ దారుణమైనటువంటి ఈ సన్నివేశం ఉందే, ఇంతమంది భారతీయులను దారుణంగా చంపిన ఈ సంఘటన, ఈ పాపం మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదు. ఏదో ఒకనాడు చండి ఇలుదూరి మహాప్రళయంబు లీలన్ రాజేయును. ఏదో ఒకరోజు చండి అంటే కాళికామాత అని అర్థం. కాళికామాత, చండీదేవి అంటారు కదా. చండి కాళికామాత ఏదో ఒక రోజు ఇలుదూరి,
ఈ భారతీయుని ఎంట దూరి మహాప్రళయంబుల్ రాజేయును, మహాప్రళయాన్ని సృష్టిస్తుంది, గొప్ప ప్రళయాన్ని కలుగు చేస్తుంది. ఈ పాపం ఊరికే మిమ్మల్ని విడిచిపెట్టిపోదు. అంతటి పాపానికి ఒడిగట్టారు. నిరాయుధులైనటువంటి భారతీయులు సమావేశమవుతున్నప్పుడు ఉన్న పళంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపి ఎంతోమంది ప్రాణాలను తీసినటువంటి ఈ పాపం, ఓ డయ్యరు, మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదు. ఆ కాళికాదేవి భారతీయుని ఎంట దూరి మీకు తగిన శాస్తి చేస్తుంది. భారతీయుని ఎడజేసిన పాప ఫలంబు మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. భారతీయుల పట్ల మీరు చేసినటువంటి ఈ పాప కార్యముందే, ఈ పాపం యొక్క ఫలితం ఖచ్చితంగా మీకు ఆ చండి, ఆ కాళికామాత ఖచ్చితంగా మహాప్రళయంగా మీకు చేరుతుంది. మహాప్రళయంలాగా మీరు ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి, ఉపమాలంకారం. కాజేసినటువంటి ధనాన్ని అంటే దొంగిలించిన ధనాన్ని, దోచుకున్నటువంటి ధనం వడ్డీతో సహా, వడ్డీ గ్రసించిన రీతి, వడ్డీతో సహా మింగినట్లుగా ధనమే దోచుకోబడింది. ఆ దోచుకున్న ధనానికి ఇంకా వడ్డీ కూడా అంటే అది అధికమైనటువంటి నేరం అన్నమాట. కాబట్టి దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా కాజేసినట్లుగా మీరు ఈ విధంగా చేశారే, ఖచ్చితంగా ఈ పాపం విడిచిపెట్టదు మిమ్ములను. గ్రహింపుడెంతయున్, దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏదో ఒక రోజు ఆ చండి మీ పట్ల మహాప్రళయంలాగా మారిపోతుంది. చేసిన పాప ఫలితాన్ని మీరు తప్పక అనుభవిస్తారు ఓ డయ్యరు అంటూ కవి జలియన్ వాలాబాగులో అమాయకులైనటువంటి వారి యొక్క ఆత్మస్థితిని వర్ణిస్తున్నాడు. 9వ పద్యం శేష పద్యం. 9, 10 పద్యాలు బ్రిటిషు వారి యొక్క అకృత్యాలకు నిదర్శనంగా కవి వివరించడం జరిగింది. ప్రతి పాదంలో కూడా బ్రిటిషు వారి యొక్క దమనకాండకు, వారి రాక్షసత్వాన్ని తెలియజేసేటువంటి పద్యాలుగా 9, 10 పద్యాలను మనం చెప్పుకోవచ్చు. బానిసత్వమును ఉగ్గుపాలు పోసిన దోషి, అన్న వస్త్రములాచి కొన్న ఖలుడు, కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద, కక్షలను పెంచిన రాక్షసుండు, నిర్బంధ శాసన నిచయమార్చిన జాణ, పన్ను వేసిన మహాపాతకుండు, మత్తు వస్తువులమ్మి విత్తముగొను ద్రోహి, కయ్యాలన్ పెంచిన కఠినతముడు, కలికి చెలికాడు యమునకు వలపు కాడు, మోసములకు ఠావు విరోధములకు ప్రోవు, దుర్గుణంబుల కాణాచి తులువ బూచి, ఈ చికాకుల నెంచెమాయించరేడు, మోసములకు ఠావు విరోధములకు ప్రోవు, దుర్గుణంబుల కాణాచి తులువ బూచి, ఈ చికాకుల నెంచెమాయించరేడు. బానిసత్వము ఉగ్గుపాల పోసిన దోషి, అన్నవస్త్రములాచి కొన్న ఖలుడు, కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద, కక్షలు పెంచిన రాక్షసుండు, నిర్బంధ శాసన నిచయమార్చిన జాణ, పన్ను వేసిన మహాపాతకుండు, మత్తు వస్తువులమ్మి విత్తముగొను ద్రోహి, కయ్యాలు పెంచిన కఠినతముడు, కలికి చెలికాడు యమునకు వలపుకాడు, మోసములకు ఠావు విరోధములకు ప్రోవు, దుర్గుణంబుల కాణాచి తులువ బూచి, ఈ చికాకుల నుంచి మాయించరేడు. ఈ పదాలన్నిటిలో కూడా బ్రిటిష్ వాడి యొక్క దుర్మార్గాన్ని, వాడి స్వభావాన్ని తెలియజేసేటువంటి పదజాలం ఉపయోగించాడు డాక్టర్ ఉమర్ అలీషా గారు. బానిసత్వము ఉగ్గుపాలు పోసిన దోషి, బానిసత్వాన్ని, బానిస బ్రతుకులను ఉగ్గుపాల నుంచి అంటే బాల్యం నుంచే
బానిసత్వాన్ని పరిచయం చేసినటువంటి వాడు, బానిసలుగా ఉండాలి అనే బలవంతపు ఆజ్ఞలను జారీ చేసిన వాడు, అన్నవస్త్రములాచి కొన్న కలుడు, అన్న వస్త్రాలను సహితం దోచుకున్నటువంటి కలుడు. కలుడు అంటే దుర్మార్గుడు అని అర్థం. దుర్మార్గుడు. కాటకంబనెడి రక్కసిని, కాటకము అంటే కరువు, కాటకంబనెడు రక్కసిని, రక్కసి అంటే రాక్షసి, రాక్షసి అనేటువంటిది ప్రకృతి, రక్కసి అనేటువంటిది వికృతి. కరువు అనేటువంటి రాక్షసిని తెచ్చినటువంటి పంద, పంద అంటే పిరికి పంద, కక్షలు పెంచిన రాక్షసుండు. భారతీయుల మధ్య కక్షలను అంటే విభేదాలను కల్పించినటువంటి వాడు, విభజించు పాలించు అనే సిద్ధాంతమే వీడిది కదా. కక్షలను పెంచిన రాక్షసుడు. నిర్బంధ శాసన నిచయమార్చిన జాన, నిర్బంధ శాసనాలను అనేకమైనటువంటి వాటిని తీసుకొచ్చినటువంటి నేర్పరి వీడు. పన్ను వేసిన మహాపాతకుండు, పన్నులు కట్టలేనటువంటి పన్నులను భారమైన పన్నులను వేసినటువంటి మహాపాపాత్ముడు వీడు. మత్తు వస్తువులమ్మి అంటే మత్తు పదార్థాలను అమ్మి విత్తము గొను ద్రోహి, విత్తము అంటే ధనం లేదా సంపద అని అర్థం. మత్తు వస్తువులు అమ్మి, ఇంగ్లాండ్ నుంచి తెచ్చినటువంటి మత్తు వస్తువులను విక్రయించి డబ్బును సంపాదించేటువంటి ద్రోహి. కయ్యాలు పెంచిన కఠిన తమ్ముడు, కయ్యాలంటే గొడవలు, కలహాలు, యుద్ధాలను పెంచినటువంటి కఠినాత్ముడు. కలికి చెలికాడు, కలికి చెలికాడు, కలిపురుషుడు అని అంటుంటారు కదా, అంటే చెడును ప్రేరేపించేటువంటి వాడిని కలి అంటారు. అలాంటి ఆ చెడును ప్రేరేపించేటువంటి వాడికి చెలికాడు వీడు, అంటే స్నేహితుడు. యమునకు వలపు కాడు, యమధర్మరాజుకు ఇష్టమైనటువంటి వాడు, అంటే ప్రాణాలను తీసేటువంటి యమధర్మరాజుకు ఆప్తుడు వంటి వాడు వీడు, అంటే వీడు కూడా ప్రాణాలు తీస్తున్నాడు అని అర్థం. మోసములకు ఠావు, మోసాలకు నిలయమైన వాడు. విరోధములకు ప్రోవు, విరోధములకు నిలయమైనటువంటి వాడు. దుర్గుణంబుల కాణాచి, కాణాచి అంటే నిలయం అని అర్థం. అనేకమైనటువంటి దుర్గుణాలకు నిలయమైన వాడు. పులువా, పులువ అంటే చెడ్డ బుద్ధి కలవాడు లేదా కుటిలమైన బుద్ధి కలవాడు అని అర్థం. బూచి, బూచి అంటే భయాన్ని కలిగించేటువంటి భూతం వంటి వాడు అని అర్థం. అందుకని మనకి మొదటి పద్యాల్లో వచ్చింది కదా, డయ్యరు పిశాచము అని వచ్చింది. పిశాచము అంటే బూచి, ఆంగ్లేయుడు అనేటువంటి వాడు భయాన్ని కల్పించేటువంటి ఒక పిశాచము వంటి వాడు. ఈ చికాకుల నుంచి మా ఇంచె రేడు, రేడు అంటే రాజు అని అర్థం. మా యొక్క రాజుగా మమ్మలను పరిపాలించేటువంటి వాడిగా, మా మీద అధికారాన్ని చెలాయించేటువంటి వాడిగా ఉన్న ఈ బ్రిటిషు వాడు ఇలాంటి వాడు అని చెప్పుకొచ్చాడు కవి చక్కని భావంతో ఈ శీసపద్యాన్ని. మరి ఒక శీసపద్యాన్ని గమనిద్దాం. 10వ పద్యం. కవటాకులను పోలంగల పసిబాలురను ఎండలో నడిపి హింసించినారు, నడిచిపోయడి వారిన్ పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధులనెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల కొట్టి చెనకినారు. శుద్ధాంత కాంతలంజొచ్చి కొప్పులన్ పట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగివేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు, కలుషమని జంకబోక రాకసి మూక. ఈ బ్రిటిష్ వారు కలుషమని జంకబోక ఈ రాకసి మూక. కవటాకులను పోల కల పసి బాలురను ఎండలో నడిపి హింసించినారు. ఈ పద్యంలో ప్రతి పాదంలో కూడా భారతీయులను బ్రిటిషు వారు ఏ విధంగా హింసించారు అనేటువంటి దాన్ని
కవి చక్కగా ప్రస్తావించాడు కళ్ళకు కట్టినట్లుగా. అప్పటి బ్రిటిషు పాలకులు భారతీయుల పట్ల చేసిన అకృత్యాలకు నిదర్శనంగా ఈ 10వ పద్యాన్ని చెప్పుకోవచ్చు. కవటాకులన్ పోల, కవటాకులు, కవట అంటే లేత అని అర్థం, లేత అని అర్థం. కవటాకులన్ పోలగల పసిబాలురను, చిన్నపిల్లలను ఎండలో నడిపి హింసించారు. ఎండలో నడిపించేటువంటి విధానం, చిన్న పిల్లలను బుడి అడుగులు వేసేటువంటి వారిని మంచి ఎండలో నడిపించేటువంటి వారు. నడిచిపోయేడి వారిని పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. చక్కగా వారి పని ఏదో వారు చేసుకుంటూ వెళుతున్నటువంటి అమాయకపు ప్రజలను పడద్రోసి పొట్టతో నేలపైన పాకించేటువంటి వారు. నిరపరాధులనెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల కొట్టి చెనకినారు. నిరపరాధులు, ఏ అపరాధం చెయ్యనటువంటి వారిని కూడా నిలబెట్టి వారి పిర్రలు చితుక కొట్టినట్లుగా కొట్టి వారిని బాధించేటువంటి వారు, హింసించేటువంటి వారు. శుద్ధాంత కాంతల జొచ్చి కొప్పుల బట్టి మానభంగములు చేసి మరలినారు. శుద్ధాంత కాంతల జొచ్చి, శుద్ధాంతము అంటే అంతఃపురంలో అని అర్థం. అంతఃపుర కాంతలు, అంతఃపురంలో ఏకాంతంగా ఉన్నటువంటి కాంతలు అంటే, కాంత అంటే స్త్రీ అని అర్థం. అంతఃపురంలో ఏకాంతంగా ఉన్నటువంటి స్త్రీలను కూడా వారి కొప్పులను పట్టి, కొప్పు అంటే జుట్టు, వారి జుట్టు పట్టి వారిని ఈడ్చుకొని వచ్చి మానభంగము చేసి మరలినారు. వారిని అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి వారు. వేల ప్రజల తుపాకులు పాలు చేసి, అనేక వేల మంది ప్రజలను తుపాకీ గుండ్లకు బలి చేసి, కోసి, వారిని కత్తులతో కోసి ప్రాణార్థముల్ లాగివేసినారు. 2 పదాలు ఉన్నాయి, ప్రాణము, అర్థము. అర్థం అంటే సంపద. ప్రాణాలనేటువంటి సంపదను లాగివేసినారు, తీసేశారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుషమని జంకబోక రాకాసి మోక. కలుషం అంటే పాపం. ఇది చేస్తున్నది పాపం, చేస్తున్నది చెడ్డ కార్యం, దుర్మార్గం అని తెలిసి కూడా జంకబోక, ఏమాత్రం, జంకు అంటే భయం, ఏమాత్రం భయం కానీ జాలి కానీ లేకుండా చేస్తున్నటువంటి రాకాసి మోక, రాక్షసుల యొక్క సమూహం. మోక అంటే సమూహం, రాక్షసుల సమూహమే ఈ బ్రిటిషు పాలకులు, ఈ బ్రిటిషు సైన్యం. ఇది ఈ పద్యం యొక్క భావం. చివరి పద్యం 11వ పద్యం. జలియను బాగులో జనులన్ సంపిన రక్తము వర్షపాతముంబలె ప్రవహించే, మొండెములన్ ప్రాణములుండిన వారి ఆర్తి సంకలిత రవంబు గర్జనమున కైవడి మ్రోసె దిగంత భూములన్. ప్రళయము వచ్చెనో అనుచు, ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ప్రళయము వచ్చెనో యనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. జలియను బాగులో జనులు చంపిన రక్తము వర్షపాతముంబలే ప్రవహించే. వర్షపాతముంబలే, వర్షపాతం వలె ప్రవహిస్తుంది. జలియను బాగులో జనులను చంపిన రక్తము. ఆ జలియను వాలాబాగులో అమాయకులైనటువంటి, నిరాయుధులైనటువంటి భారతీయ జనులను చంపితే ఆ చంపినటువంటి రక్తము వర్షపాతంబు వలె ప్రవహించే. వర్షపాతం, ఒక నిండు వర్షపాతం లాగా, ఒక నదీ ప్రవాహం లాగా అక్కడ రక్తం ప్రవహించింది. మొండెములన్ ప్రాణములుండిన వారి, తలలు తెగిపోయినటువంటి మొండెములు, దేహములు, ప్రాణములు ఉండిన వారి ఆర్తి సంకలిత రవంబు. ఆర్తి అంటే బాధ, దుఃఖం అని అర్థం. ఆర్తి అంటే, రవము అంటే ధ్వని అని అర్థం. ఆర్తి సంకలిత రవంబు, దుఃఖం అనేటువంటి, బాధ అనేటువంటి ఆ గర్జనలు,
ఆ ఆర్తనాదాలు గర్జనమున కైవడింబ్రోసే దిగంత భూములన్. వారి యొక్క ఆహాకారాలు, వారి యొక్క ఆర్తనాదాలు ఒక గర్జనలాగా దిగంత భూములన్ బ్రోసే. భూమి చివరల వరకు నలుదిక్కులకు ఆ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆ వినిపించేటువంటి ఆర్తనాదాలను విన్నటువంటి అక్కడి ప్రజలు ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ప్రాణభీతులు, భీతి అంటే భయం, ప్రాణభయంతో పౌరులు అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేశారు. ప్రళయము వచ్చిందేమో అని అన్నట్లుగా. ఎందుకంటే అక్కడ అలాంటి ప్రతిధ్వనులు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా రక్తసిక్తమయ్యి ఆ ప్రాంతమంతా తడిసి ముద్దయిపోయింది. ఎర్రని తివాచి పరిచినట్లుగా ఆ యొక్క జలియన వాలాబాగు ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండవలసింది రక్తవర్ణమై రుధిర క్షేత్రమై నిలిచింది. కవి తన యొక్క పద్యాలన్నింటిలో కూడా చారిత్రక ఘట్టాన్ని తన ఖండకావ్యములో చాలా చక్కగా వర్ణించాడు డాక్టర్ ఉమర్ అలీషా గారు. ఇది ఈ పాఠ్యాంశం యొక్క వివరణ. తరువాత వీడియోలో భాషాంశాలకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.